హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ సింగ్. సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. చైనా తోటి భారత్ స్నేహం చూసి కుళ్ళుకుంటున్నారంట సో ట్రంప్ గారు. సో ఏం చెప్తారు సార్? చైనాతో భారత్ స్నేహం అనేది కూడా ఇది పొలిటికల్ వరల్డ్ పొలిటికల్ ఇది ఒక హై డ్రామానే. అంటే మన వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ మాట్లాడితే సుంకాలు అంటున్నాడు, టారిఫ్లు అంటున్నాడు, అది ఇది బనాయిస్తున్నాడు. అంటే ఒకవైపు వాడు అప్పులు తీర్చుకోవడానికి అని వేరే విషయం, మరోవైపు ఆడి కుటుంబ సభ్యులు ఎవరైతే వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళని బైక్ తీసుకురావడానికి. ఎందుకంటే వాడికి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా ఉంటుందట. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ మిగతా కంట్రీస్లో ఉంది, అందులో భారతదేశంలో కూడా కొన్ని చోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అంటే వాడికి తెలిసిన దగ్గర బంధువుల్లో. సో అది కొంతమందికే తెలుస్తుంది. అది అట్లా ఏదో అంటే నేను కూడా ఈ మధ్యనే విన్న వార్త. సో దానికోసం రకరకాలుగా షేర్స్ పెరగాలంటే వాడి మీద సుంకాలు, తగ్గాలంటే వీడి మీద సుంకాలు, ఇట్లా రకరకాలుగా మేనేజ్ చేశాడు. బట్ భారతదేశం యొక్క ఈ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వీటన్నిటికీ కొంచెం విరుద్ధంగా వెళ్తుంటుంది. అంటే పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ ఏది జరిగినా, ఎక్కడ పడిపోవడం అని జరిగినా, మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో షేర్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ఆపరేషన్ సింధూర్ వల్ల చాలా వరకు అన్నీ పడిపోతాయి అనుకున్నారు, కానీ అన్ని షేర్లు పడిపోయినా భారతదేశంలో మాత్రం పాయింట్లు పెరిగాయి, నిఫ్టీలో కానీ వీటిలో కానీ. సో అలాగా భారతదేశం ఒక జీడిపిలో సెకండ్ ప్లేస్కి వచ్చి ఒక పవర్ఫుల్ కంట్రీగా తయారవ్వాలి, అవుతుంది కూడా. అది కాన్సెప్ట్. అయితే వీడేం చేస్తున్నాడు, రష్యా దగ్గర మనం చమురు కొన్నాము, రష్యా మనం కొనడం వల్ల మనం పే చేసిన డబ్బుల వల్ల వాడు యుద్ధం ప్రకటిస్తున్నాడు, ఉక్రెయిన్ అతలాకుతలం చేశాడు, రేపు పొద్దున ఇంకోటి యుద్ధం మీద ప్రకటిస్తాడు. ఆ వాడి యుద్ధానికి అవసరమైన డబ్బులు మీరే అరేంజ్ చేస్తున్నారు, మీకు వాళ్ళకి స్నేహబంధం ఉంది అన్నట్టు మాట్లాడుతారు. అఫ్కోర్స్ భారత్కి రష్యా ఎప్పటికీ స్నేహబంధమే, ఎప్పటికీ. అది ఎవడెన్ని అనుకున్నా దాన్ని అలాగే కామ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఉక్రెయిన్లో కూడా దాడులు చేసినప్పుడు రష్యా ఒకటి ప్రకటించింది, ఉక్రెయిన్ మొత్తం మీద దాడి చేస్తాం, ఎక్కడ ఏ ఇంటి మీద అయితే ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుందో ఆ ఇంటిని మాత్రం అటాక్ చేయమని చెప్పి. అంతకన్నా ఏం కావాలి భారతదేశానికి? సో అది విషయం. అయితే అలాంటి రష్యాతో ఎక్కడ మనం, అమెరికా వాడికి రష్యా అన్న కూడా భయమే. బయటికి వాళ్ళు మేకపోతే గాంభీర్యం చూపిస్తాడు, మేకవన్నీ పులియాడు. సో ఇప్పుడు టారిఫ్లు పెంచేస్తాం, 25 దాన్ని ఏమంటారు 25% పెంచాము, ఇంకో 25% ఇప్పుడే ఇంతకుముందే నేను ఇక్కడ స్టూడియోకి రాకముందు కూడా బ్రేకింగ్ న్యూస్ చూశాను. ఇంకో 25% పెంచేస్తాడంట. ఎందుకంటే మీరు రష్యాతో అక్కడ కొనుక్కుంటున్నారా అంటే, మేము ఎక్కడ కొనుక్కోవాలి నువ్వే మాకు చెప్తావా? మాకు రూపాయి తక్కువ వచ్చినా అక్కడ కొనుక్కుంటాం, లేదా వాడితో సత్సంబంధాలు మాకు కావాలి కానీ కొనుక్కుంటాం. నువ్వేవాడు మాకు చెప్పడానికి? నువ్వేంటి నువ్వు ప్రపంచాన్ని శాసించే ఇదే ఏమిటి చెప్పు? సో అట్లాంటి మైండ్ సెట్తో ఎప్పుడు దాన్ని కుళ్ళు బుద్ధితో ఉన్న అమెరికా ఎప్పుడు అలాగ తన యొక్క విషయాన్ని బయట కక్కుతూనే ఉంటుంది. అయితే ఇదిలా ఉంటే చైనాతో స్నేహస్తము అని ఎందుకంటే, రేపు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏదో సంథింగ్ ఉంది, ఆ సమ్మిట్కి, షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్కి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు ఆగస్టు 31 సెప్టెంబర్ 1 షాంఘైలో జరగబోతుంది చైనాలో. దానికి వెళ్ళబోతున్నారు. దానికి వెళ్ళబోతున్నారంటే మాస్టర్ ప్లాన్ ఉంటుంది ఊరికే. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటితో కూడా మోదీ గారు మొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అటు ఆస్ట్రేలియా వెళ్ళారు, ఇటు అమెరికా వెళ్ళారు, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళారు, అరబ్ కంట్రీస్. ఎందుకు తిరిగాడంటే ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడగొట్టుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఓకే, అది చాలా ఇదంతా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్, అప్పుడు అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నారు, మన్మోహన్ సింగ్ది విదేశాలకు తిరిగితే అయిన ఖర్చు ఇంతే, బట్ మోదీ గారు విదేశాలు అయితే ఎంత ఖర్చు అయింది, ఈ లెక్కలని చెప్తున్నారు. ఎందుకు తిరిగాడు ఆయన? ఇండియా అంటే ఒకసారి చూపించాడు కదా, మొన్న కూడా పక్క దేశం వాడికి ఇది పోయించాడు, చూపించాడు ఇండియా. అంతవరకు ఏం చేశారు ఉన్న దేశాలన్నీ కూడా? మౌనము, క్యాండిల్ ర్యాలీ, జెండా పట్టుకొని నినాదాలు, అంతకుమించి ఏం చేశారు? మొన్న వాళ్ళకి పడింది ఆల్మోస్ట్ ఆల్. సో అలా అది చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా ఎందుకు వెళ్ళడం అంటే, మొన్న లద్దాఖ్ దగ్గర ఏదైతే బార్డర్ను ఆక్యుపై చేయడానికి చైనా వాళ్ళు మన వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం, లోకల్గా కుస్తీ పట్లు పట్టేలాగా గొడవ పడడం అయినప్పుడు కూడా ప్రధానమంత్రి డైరెక్ట్గా లద్దాఖ్ బార్డర్కి వెళ్ళి, చైనా లద్దాఖ్ బార్డర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి జవాన్లకి సెల్యూట్ చెప్పి వాళ్ళకి ధైర్యం నూరు పోసి మళ్ళీ వచ్చాడు. ఈ లోపల మొన్న జూన్లో జరిగిన అదే షాంఘై సమ్మిట్కి కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వెళ్ళినా
ఈ ఒప్పందం మీరు ఈ బార్డర్ క్రాసింగ్లు అనేది మీరు పెట్టుకోరంటేనే మీ ఒప్పందంతో శాంతి ఒప్పందాల మీద సంతకాలు పెడతాం ఓకే. అంటే వాళ్ళేమో యాక్సెప్టెన్స్ ఇవ్వలేదంట. ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే మన వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, వెనక్కి వచ్చేసారు. ఈవెన్ జయశంకర్ గారు కూడా వాళ్ళ దౌత్యవేత్తలతో మాట్లాడినప్పుడు కూడా మన విదేశాంగ మంత్రి ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో బార్డర్ క్రాస్ చేసే విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పాడు. సో ఇప్పుడు ప్రధానమంత్రి వెళ్ళడం చాలా కీలకం. ఓహో, ఇద్దరు వల్ల వాళ్ళు మోదీ గారు వెళ్ళారంటే అది సక్సెస్. ఏది ఏ సమ్మిట్కి వెళ్ళినా ఆయన ఎలా చాకచక్యంతో కొడతాడో కొడతాడు. ఎందుకంటే లాస్ట్ టైం అదే చైనా ప్రధాని మనం ఇక్కడ మహాబలిపురంకి ఆహ్వానించారు. ఏది తమిళనాడులో ఉన్న మహాబలిపురంకి. ఆయన కోసం సపరేట్గా ఆ మహాబలిపురం కట్టడాలు అవన్నీ చూపించి స్పెషల్గా రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ భోజనాలు ఇక్కడ విందు తినిపించి ఇంప్రెస్ చేశారు. చైనా కూడా ఒక్కసారి కూడా ఇన్ని మాట్లాడినాడు కూడా సైలెంట్ అయిపోయాడు. ఆడు కూడా కొంతమంది ఏం చేశాడు, మా సరుకులు మీకు కూడా కొంత మీ దాంట్లో అమ్మేలా. ప్రతిదీ చూడండి మనకి మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది, పూర్తి స్థాయిలో తగ్గలేదు కానీ ఒక జస్ట్ 20% తగ్గింది. మిగతా 80% ఇంకా మనం చైనా ప్రొడక్ట్సే వాడుతున్నాం. బట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే ఇంకా చైనా వాడికి కూడా ఏముండదు. బట్ మొబైల్ లాంటి పరికరాలు గ్యాడ్జెట్స్ ఉపయోగించేది అత్యధిక మార్కెట్ ఉన్నది భారతదేశమే. సో ఎవరికైనా భారతదేశం ఎదురు తిరిగింది అంటే, భారతదేశం కొండం మానేసిందంటే వాడు ఎవరి సంకాడు నాకోవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చైనా దగ్గరికి మళ్ళీ ఇప్పుడు రేపు ఆగస్టు 31 సెప్టెంబర్ 1 జరగబోయే ఆ షాంఘై సమ్మిట్కి కానీ ప్రధానమంత్రి అటెండ్ అయితే మరలా చైనాకి భారతదేశానికి దౌత్యపరమైన సంబంధాలు మంచిగా కొనసాగితే మళ్ళీ నష్టపోయేది అమెరికా వాడికి. ఎందుకు అమెరికా వాడికి కడుపుమంట? ప్రపంచ దేశాలు ఏవి కూడా అమెరికాకు పోటీగా ఉన్నా కూడా వాడు గొప్పలాడు చెప్పుకోవడం ఎందుకులే అని చెప్పి ఊరుకుంటారు. బట్ చైనా వాడు అలా కాదు. అమెరికా వాడు ఏ ప్రొడక్ట్ దించినా ఏ బిజినెస్ చేసినా వెంటనే దానికి ప్యారలల్గా ఇంకోటి రెడీ చేస్తాడు. దట్ ఈజ్ చైనా వాడు. దగ్గర నువ్వు సుంకాలు వేస్తావు. మొన్న ఏం చేశారు వాళ్ళు? 200% సుంకాలు విధించిన వాళ్ళు భయపడలే. మేము తిరిగి సుంకాలు విధిస్తామన్నారు. అట్లా ఉంటుంది కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. సో అటువంటిది మాకు పడని చైనాతోనే మళ్ళీ స్నేహం కలుపుతున్నాడంటే శత్రువుకు శత్రువు మిత్రువు కదా. సో అట్లాగా ఇక్కడ భారతదేశం దౌత్యపరమైన సంబంధాలు చాలా చాకచక్యంగా వరల్డ్ పొలిటికల్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్దాం అనేది ఎస్పెషలీ అంటే ఎన్డీఏ కూటమిలోనే ఇట్లాంటి ఎక్కువగా జరిగాయి అనిపిస్తుంది. మేబీ అంతకుముందు కూడా జరుగుండొచ్చు. బట్ అప్పుడు ఎంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల తెలియలేదేమో. కూడా ఇప్పుడు మాత్రం వీళ్ళు చాలా బ్యాలెన్స్గా చాలా లౌక్యంగా వెళ్తున్నారు అనిపిస్తుంది. చూద్దాం మరి ట్రంప్కి సమాధానంగా చెంప చెల్లుమనిపించేలాగా ఇంకే విధంగా దౌత్యపరమైన సంబంధాలు పునరుద్ధరిస్తారు. వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.